ఆఫీస్లో కళ్ళు తిరిగి పడిపోయిన ఆనంది, ఊహించని నిర్ణయం తీసుకున్న సునంద, షాక్లో జీవన. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇక ఆనందినైతే నిలదీస్తూ ఉంటుంది జీవన. ఇప్పుడు నిజమైన జీవన గనక తిరిగి వస్తే నా పరిస్థితి ఏంటి? ఎందుకు నన్ను మోసం చేశావు? నిజమైన జీవన తిరిగి రాదని గ్యారెంటీ ఏంటి అని అడుగుతూ ఉంటుంది జీవన. అయితే నేను చెప్తున్నాను కదా, నిజమైన జీవన ఎప్పటికీ తిరిగి రాదు అంటూ ఇక ఆనంది చెప్తూ ఉండంగా, నేను నమ్మలేను, నాకు నువ్వు మాట ఇవ్వాలి, నిజమైన జీవన ఎప్పటికీ రాదని, ఆ ఇంట్లో నా స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుందని నువ్వు నాకు మాట ఇవ్వాలి అంటూ అనంగానే, చూడు జీవన, ఏది ఎలా జరగాలో అన్నీ ఆ దేవుడే రాస్తాడు. ఇప్పుడు నేను నీకు మాట ఇచ్చినంత మాత్రాన అలా జరగకుండా ఉండదు అని నేను చెప్పలేను కదా. నేనైతే నీకు మాట ఇవ్వలేను, తర్వాత నీ ఇష్టం అంటూ ఆనంది అయితే చెప్పి బయటికి వచ్చేస్తుంది. నీ దగ్గర మాట తీసుకుని నిన్ను లాక్ చెయ్యాలి అనుకున్నాను, కానీ నువ్వు చాలా తెలివిగా తప్పించుకున్నావు. ఖచ్చితంగా ఈ విషయం అడ్డు పెట్టుకుని నిన్ను రోజు రోజుకి సతాయిస్తూనే ఉంటాను. ఆ దెబ్బతో తప్పు చేసింది నేను అన్న ఎంక్వైరీ కూడా నువ్వు పక్కన పెడతావు, సెంటిమెంట్తో నిన్ను కొడతాను అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మరొక వైపు డిజైన్స్ విషయంలో మీటింగ్ అయితే ఏర్పాటు చేయమని సునంద అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఊర్వశి అయితే ఆలోచిస్తూ ఉండగా ఊర్వశి దగ్గరికి అయితే సునంద డిజైన్స్ అయితే తీసుకుని వస్తుంది. చూడు, ఈ డిజైన్స్ నువ్వు ఈ మీటింగ్కి తీసుకురావాలి, ఈ డిజైన్స్ గురించి ఎవరన్నా ఇవ్వాలి, నీ డిజైన్స్ నచ్చి ఆదిత్య నిన్ను పొగడాలి, నువ్వు ఆదిత్యకి డిజైన్స్ ద్వారానే దగ్గర అవ్వగలవు అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఊర్వశి అయితే, సరే మీరు చెప్పినట్టే చేస్తానత్తయ్య, ఈ డిజైన్స్ గురించి ఒక్కసారి నాకు ఎవరైనా ఇప్పిస్తే ఖచ్చితంగా అక్కడ మీ అబ్బాయి దగ్గర మొత్తం మీరు చెప్పినట్టే చేస్తాను అంటూ ఊర్వశి అయితే చెప్పంగానే ఇక డిజైన్స్ గురించి ఊర్వశికి అయితే డిజైన్స్ వేసిన వాళ్ళు ఎవరైనా ఇస్తారు, అదంతా ఊర్వశి అయితే తెలుసుకుంటూ ఉంటుంది. ఇంతలో మీటింగ్కి అయితే టైం అవుతుంది. అప్పుడే అందరూ కూడా మీటింగ్కి అయితే కూర్చుంటారు. ఇంతలో ఇక ఆనంది అయితే తన దగ్గరున్న డిజైన్స్ అయితే తీసుకువచ్చి, మనం ఈ కాంపిటీషన్లో గెలవాలి అన్నా, ఈ డిజైన్స్తో ముందుకు వెళ్ళాలి అన్నా అన్ని ప్లాన్ ప్రకారం చేసుకోవాలి, అవి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అంటూ ఆనంది అయితే మాట్లాడుతూనే కళ్ళు తిరుగుతూ ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు ఇక ఊర్వశి అయితే ఆనందిని కూర్చోబెడుతుంది. మేడం గారికి బాగా నీరసంగా ఉన్నట్టుంది, నేను ముందు నా డిజైన్స్ గురించి చెప్తాను అంటూ ఊర్వశి అయితే తన డిజైన్స్ గురించి అయితే చెప్తుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే, నీ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఊర్వశి అంటూ ఇక ఆదిత్య అయితే పొగుడుతూ ఉంటాడు. ఇంతలో అప్పుడే ఆనంది అయితే తన డిజైన్స్ గురించి కూడా చెప్పబోతూ ఉండగా ఇక సడన్గా కళ్ళు తిరిగి అయితే పడిపోతుంది. ఇక కళ్ళు తిరిగి పడిపోయిన ఆనందిని ఆదిత్య అయితే పట్టుకుంటాడు. ఆనంది, ఏమైంది ఆనంది అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే ఇక ఆనంది అయితే స్పృహ కోల్పోతుంది. ఇంతలో ఇక వెంటనే చైతన్య అయితే డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పంగానే డాక్టర్ అయితే చెకప్ చేసి, మీరు కంగారు పడవలసిన అవసరం లేదు, తను తల్లి కాబోతుంది అంటూ చెప్పంగానే ఆ మాటకి చైతన్య, శశికాంత్ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. సునంద మాత్రం ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న ఆదిత్య కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. మమ్మీ, ఆనంది తల్లి కాబోతుందంట, అంటే నేను తండ్రిని కాబోతున్నాను అంటూ ఎంతో సంతోషంగా మాట్లాడుతున్న ఆదిత్యాన్ని చూసి సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకోవాలి? ఆనందిని శాశ్వతంగా నా ఇంటి కోడలుగా లేకుండా దూరం చెయ్యాలి అనుకున్నాను, కానీ తనిప్పుడు తల్లి కాబోతుంది, మా ఇంటి వారసుని తన కడుపులో మోస్తుంది. ఇప్పుడు తనని గనక దూరం చేస్తే ఆదిత్య కళ్ళల్లో సంతోషం పోతుంది, అలాగే నా ఇంటి వారసుని నేనే దూరం చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే శశికాంత్ అయితే వస్తాడు. సునంద,
ఇప్పటికైనా నీ పంతాన్ని పక్కన పెట్టి ఆలోచించు. మన కొడుకు జీవితం సంతోషంగా ఉండాలి అన్నా, మన ఇంటి వారసుడు మనతో ఉండాలి అన్నా నీ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. నువ్వు గనక ఆనందిని వద్దు అనుకుంటే మన ఇంటి వారసుడిని కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు ఏ చట్టం దగ్గరికి వెళ్ళినా పిల్లల క్షేమం తల్లికి అప్పచెప్తారు తప్ప తండ్రికి మాత్రం అప్పగించరు. అప్పుడు పుట్టిన బిడ్డ ఆనంది దగ్గరే ఉండవలసి వస్తుంది. అప్పుడు మన ఇంటికి ఆదిత్యకి ఇద్దరికీ కూడా ఆ బిడ్డ దూరం అయిపోతుంది. ఇప్పుడు భార్యని దూరం చేసుకుని నీ కొడుకు ఎంతో బాధపడుతున్నాడు. ఆ విషయం నీ దగ్గర చెప్పలేక, ఇటు భార్యని వదులుకోలేక వాడు సతమతమైపోతున్నాడు. ఒక తండ్రిగా కొడుకు బాధ నాకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు నువ్వు బిడ్డని కూడా దూరం చేస్తే వాడి జీవితం అన్యాయం అయిపోతుంది. కన్న తల్లిగా వాడి జీవితాన్ని సరిదేయవలసిన నువ్వు వాడి జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసిన దాని అవుతావు. నువ్వే ఆలోచించు. ఇంతకన్నా నేను నీకేమీ చెప్పలేను అంటూ శశికాంత్ అయితే చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక ఆదిత్య అయితే వస్తాడు. మమ్మీ ఏం ఆలోచిస్తున్నావంటూ అడుగుతూ ఉండంగా, ఏమీ లేదురా, ఏదో ఆలోచిస్తున్నాను చెప్పు అంటూ అడుగుతూ ఉంటుంది సునంద. ఏమీ లేదు, ఆనంది విషయంలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావా అని అడగడానికి వచ్చాను అంటూ ఆదిత్య అనగానే, అంటే నువ్వేమనుకుంటున్నావంటూ అడుగుతూ ఉంటుంది సునంద. ఏమీ లేదు, తను తప్పు చేసింది అనే కదా నువ్వు మెడ పట్టుకుని బయటికి గెంటేశావు. ఇన్ని రోజులు తను శిక్ష అనుభవించింది కదా, ఇప్పుడు తను తల్లి కాబోతుంది, ఒక బిడ్డకి జన్మనివ్వబోతుంది. ఇప్పటికైనా తనని క్షమించి తనని ఇంటి కోడలుగా ఒప్పుకుంటావని అడుగుతున్నాను అంటూ ఆదిత్య అనగానే ఆ మాటకి సునంద అయితే షాకే చూస్తూ ఉంటుంది. నా నిర్ణయం తర్వాత చెప్తాను అంటూ ఇక సునంద అనగానే ఆదిత్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న ఆనంది చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. శివయ్య, నాకొక దారిని చూపించావు, నాకు తోడుగా ఒక బిడ్డను కూడా ప్రసాదించావు. ఖచ్చితంగా ఇక నేను తప్పు చెయ్యలేదని నిరూపించుకొని ఆ ఇంట్లో అడుగు పెడతాను. నా బిడ్డకి తండ్రి లేని బిడ్డ అని పేరు రానివ్వను అంటూ ఇక ఆనంది కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక ఊర్వశి జీవన ఇద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆనంది తల్లి కాబోతుంది, ఇప్పుడు వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంటూ అనుకుంటూ ఉండంగానే ఇంతలో జీవన అయితే, ఏమో నాకు తెలిసి మా అత్తగారు శశేమేరా ఆవిడ మాట మాత్రం మార్చుకోదు, ఆవిడ ఎలాంటి నిర్ణయం అమలు చేసినా అది జరిగి తీరవలసిందే అన్న లెక్కలో ఉంటుంది. ఖచ్చితంగా ఆనందిని మాత్రం ఇంట్లో అడుగు పెట్టడానికి ఒప్పుకోదనే నేనైతే అనుకుంటున్నాను. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి అంటూ జీవనైతే అంటూ ఉండంగా అప్పుడే ఊర్వశి అయితే చెప్తూ ఉంటుంది. ఏమో ఆ ఇంటి వారసుని కడుపులో మోస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆవిడ నిర్ణయం మార్చుకునే అవకాశం ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది అంటూ ఇక ఊర్వశి అయితే అంటూ ఉండంగా ఇంతలో అప్పుడే ఇక సునంద అయితే ఆదిత్య ఆనందిని అయితే పిలుస్తుంది. ఇక వీళ్ళు కూడా వెనకాలే బయట నుంచి అయితే మాటలు వింటూ ఉంటారు. సునంద అయితే ఆదిత్యతో చెప్తూ ఉంటుంది, నేను ఇప్పటి వరకు ఆనందిని మన ఇంటి గడప తొక్కడానికి కూడా వీల్లేదని నిర్ణయించుకున్నాను. నీకు మళ్ళీ పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాను. ఇలాంటి మోసం చేసిన వాళ్ళు మన ఇంట్లో అడుగు పెట్టడానికే వీల్లేదని అనుకున్నాను. కానీ ఇప్పుడు తను తల్లి కాబోతుంది, అంటే ఈ సునంద ఇంటి వారసుని తన కడుపులో మోస్తుంది. కాబట్టి ఇప్పుడు నా నిర్ణయం మార్చుకున్నాను, తనని మళ్ళీ మన ఇంటి కోడలుగా తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నాను అంటూ సునంద అయితే చెప్పంగానే ఆ మాటకి ఆదిత్య అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక జీవన ఊర్వశి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇదేంటి, ఈవిడ మనసు ఇలా మార్చుకుందేంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటూ ఊర్వశి అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆనంది అయితే చెప్తూ ఉంటుంది, అత్తయ్య మీ నిర్ణయానికి నాకు చాలా సంతోషంగా ఉంది, కానీ నేను తప్పు చెయ్యలేదు అని నిరూపించుకున్నప్పుడే మీ ఇంట్లో అడుగు పెడతాను. అది తొందరలోనే జరుగుతుంది.
నేను గౌరవ మర్యాదలతోనే మీ ఇంటి పెద్ద కోడలుగా వస్తాను అంటూ ఆనంది అయితే సునందతో చెప్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.